నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 18వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన కారు కింద వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త సింగయ్య మరణించడం కూడా మనం అందరం చూశాము. ఈ కేసులో భాగంగా పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాడినటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదైతే ఉందో దాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, జగన్ కు నోటీసులు, కార్ సీజు. ఆ కేసు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉన్నారు. A1గా కారు డ్రైవర్ ఉండగా A2గా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆ కేసులో వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి PA కూడా ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ కేసులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు అందజేయడం జరిగింది. ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. జగన్ కు నోటీసులు, కార్ సీజ్. తాడేపల్లి నివాసంలో స్వాధీనము, నల్లపాడు స్టేషన్ కు తరలింపు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ లేల్లా పోలీసుల అదుపులో కారు డ్రైవర్ సింగయ్య మృతిపై దర్యాప్తు ముమ్మరం. ఇక్కడ కొసమెరిపోయిందంటే, ఆ రోజు డ్రైవర్ గా ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవరు తన తప్పును ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందనే సింగయ్య అనేటువంటి ఒక దళిత కార్యకర్త చనిపోయినట్లు వాంగ్మూలం కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు సీజ్ చేసిన దానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తెగ పిసుక్కుంటా ఉన్నారు. మరి కారు యాక్సిడెంట్ చేస్తే కారును సీజ్ చేయకుండా ఇంకేం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కారునే సీజ్ చేస్తారని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తెగ ట్వీట్లు వేసుకొని పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు కాదు, రాజారెడ్డి గారు కాదు, చట్టానికి అందరూ సమానమే. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. అందుకే కారు కూడా సీజ్ చేశారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందజేసి ప్రమాదానికి కారణమైన AP40 DH 2349 నెంబరు గల ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారును నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడ చూడండి, సింగయ్యను ఢీకొట్టింది జగన్ కారే అని వీడియో ఫుటేజీలు సహా పోలీసుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ కారుని సీజ్ చేశారు. ఇప్పటికే డ్రైవర్ కూడా నేరాన్ని అంగీకరించారు. ఇక్కడ చూడండి, ఇప్పటికే డ్రైవర్ కూడా నేరాన్ని అంగీకరించారు. గుద్దినటువంటి డ్రైవరే నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ తో పాటు మాజీ మంత్రులు విడుదల రజని, పేర్ని నాని, MP వైవి సుబ్బారెడ్డి, జగన్ PA నాగేశ్వర్ రెడ్డి, కారు డ్రైవర్ రమణారెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ రమణారెడ్డి మొత్తం కక్కేశాడు. నిజమే, ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు వల్లనే. ఆ కారుకు డ్రైవర్ నేనే అని చెప్పి కూడా నిజాన్ని అయితే ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పోలీసులు ఫోరెన్సిక్, RTA అధికారుల నుంచి నివేదిక తీసుకోనున్నారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే A1గా ఉన్నటువంటి రమణారెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కూడా విచారణకైతే ఖచ్చితంగా పోలీసులు ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంది. సో విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తును మనమైతే చెప్పలేము. కానీ ఈ కేసులో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశాలు ఉందని న్యాయ నిపుణులు అయితే చెబుతా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. జగన్ బ్యాచ్ కు 41A నోటీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ చట్ట విరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు గుంటూరు మిర్చియార్డులోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయా నేతలకు మంగళవారం 41A కింద నోటీసులు జారీ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్ వేదికగా ఇంత పెద్ద ట్వీట్ వేశాడు. ప్రోటోకాల్ అని. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉంటే, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే మిర్చియార్డుకి బ్యాచ్లు వేసుకుని వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగాను, అక్కడ గొడవ సృష్టించే విధంగాను వెళ్ళి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. మళ్ళీ ఈయన ప్రోటోకాల్ గురించి మాట్లాడతాడు, పెద్ద ట్వీట్లు వేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా A1గా ఉన్నటువంటి రమణారెడ్డి గారు ఆల్రెడీ పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.